సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన తమిళనాడు, మధ్యప్రదేశ్కు చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, భౌతిక దేహాలను స్వస్థలాలకు చేర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే, ఇటు చనిపోయిన మృతుల కుటుంబాలను కానీ క్షతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము, ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. మేము ఈరోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అధికారులందరితో కూడా మాట్లాడి, యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే, నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయినారు తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్లో గత వారంలో ఒక సంఘటన జరిగి రియాక్టర్ పేలి 3 చనిపోయారు. ఇవాళ చందాపూర్లో రియాక్టర్ పేలి 6 చనిపోయారు. పోయిన నెల పటాన్ చెరువు పాషమైలారం ప్రాంతంలో రియాక్టర్ పేలి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.